శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 10 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:29 వరకు ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం వస్తుంది. మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అలాగే మధ్యాహ్నం 1:29 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. మంగళవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం వీటికి సంబంధించి ముఖ్యమైన చర్చలు చేయటానికి ఈరోజు కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైనటువంటి చర్చలు నిర్వహించడానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే సోదరులతో విభేదాభిప్రాయాలు సమసిపోవటానికి ప్రత్యేకమైన చర్చలు చేయటానికి ఈరోజు అనుకూలత ఎక్కువగా ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృశ్చికంలో కుజుడు ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:29 వరకు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. తీర్థయాత్రలు చేయటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి ఉత్తరాభాద్ర అనుకూలిస్తుంది. అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఉత్తరాభాద్ర మంచిది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి, చెట్లు నాటడానికి ఉత్తరాభాద్ర చాలా మంచిది. కాబట్టి మధ్యాహ్నం 1:29 లోపు ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:29 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. రేవతి నక్షత్రం ఉన్న సమయంలో రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. రేవతి నక్షత్రం ఉన్న సమయంలో కూడా నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. భూములు, గృహాల కొనుగోలుకు రేవతి నక్షత్రం మంచిది. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. అధికార పదవులు స్వీకరించడానికి రేవతి అనుకూలం. మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి రేవతి అనుకూలిస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. అంటే మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన హక్కులు పొందటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రథమ సంతానానికి అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్లో పెద్దవాడు ఎవరైతే ఉంటారో లేదా పెద్ద అమ్మాయి ఎవరైతే ఉంటుందో వాళ్ళ ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు కనిపిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు మిథున్ రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి.
తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే సోదరులతో మైత్రి ఏర్పడుతుంది. సోదరులతో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. ప్రతి పనిలో సుఖము, శాంతి లభిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా ఉంది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం అవసరం. వేళకు ఆహారాన్ని స్వీకరించాలి, సరైన సమయానికి నిద్రించాలి. అలాగే అనేక రూపాల్లో విఘ్నాలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో విరోధాలు ఏర్పడతాయి, మిత్రులతో విరోధాలు ఏర్పడతాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ గొడవలు రాకుండా ధనుసు రాశి వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గౌరవము అనేటటువంటిది కనిపిస్తుంది. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. సమస్త శుభాలను అందిపుచ్చుకోవటానికి మకర రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈరోజు చిన్న విషయాలకే ఏదో ఒక ఆపదలు సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి మనోధైర్యంతో ఇష్టదేవతను స్మరించుకోవటం ద్వారా ఆ ఆపదల నుంచి బయటపడవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో కూడా స్థిరత్వం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం స్కందాయ నమః. ఈ మంత్రం చదువుకొని వెళితే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే హోరాకాలాన్ని బట్టి మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో హోరాకాలం కుజహోర ఉంటుంది. కుజహోరలో అడ్వెంచరస్ పనులు, సాహస కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలం. అలాగే ఫైర్ రిలేటెడ్ వర్క్స్, అగ్ని సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించడానికి కుజహోర అనుకూలిస్తుంది. అలాగే సైన్యంలో చేరటానికి కుజహోర మంచిది. దాంతోపాటుగా కుజహోర అనేటటువంటిది గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా చాలా చక్కగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.